Class 12 Accountancy Numerical Problem Solutions సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, గ్యారంటీ ఆఫ్ ప్రాఫిట్ టు ద పార్ట్నర్స్ సొల్యూషన్స్, ప్రాబ్లం 29 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే పింకీ, దీప్తి అండ్ కాకు ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:4:1. పింకీ, దీప్తి మరియు కాకు 5:4:1 నిష్పత్తిలో భాగస్వామి లాభాలని పంచుకుంటున్నారు. కాకు ఈజ్ గివెన్ ఏ గ్యారంటీ దట్ హిస్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇన్ ఎనీ గివెన్ ఇయర్ వుడ్ నాట్ బి లెస్ దాన్ 5,000 రూపీస్. ఏ సంవత్సరంలోనైనా లాభాల్లో తన వాటా 5,000 రూపాయల కంటే తక్కువ ఉండదని కాకుకు హామీ ఇవ్వబడింది. డెఫిషియన్సీ ఇఫ్ ఎనీ వుడ్ బి బార్న్ బై పింకీ అండ్ దీప్తి ఈక్వల్లీ. ఏదైనా లోటుంటే పింకీ మరియు దీప్తి సమానంగా భరిస్తారు. ప్రాఫిట్స్ ఫర్ ద ఇయర్ అమౌంటెడ్ టు 40,000 రూపీస్. ఆ సంవత్సరానికి లాభాలు 40,000 రూపాయలు. రికార్డ్ నెసరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద ఫర్మ్ షోయింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్. లాభం పంపిణీని చూపించే అవసరమైన జర్నల్ ఎంట్రీలను ఫర్మ్ బుక్స్లో నమోదు చేయండి. సో ఈ ప్రాబ్లంలో మనల్ని లాభాల పంపిణీని చూపడానికి అవసరమైన జర్నల్ ఎంట్రీస్ని నమోదు చేయమని అడిగారు. అలాగే మనం ఇక్కడ లాభాల పంపిణీని డీల్ చేస్తున్నాం కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని కూడా ప్రిపేర్ చేస్తే ఉచితంగా ఉంటుంది. తర్వాత మనం ఈ ప్రాబ్లంని జాగ్రత్తగా అనలైజ్ చేస్తే మనం ఈ ప్రాబ్లంలో కేవలం ప్రాఫిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం గురించి అడిగారు అని గమనించవచ్చు. అంతకుమించి మరేం కూడా అడగలేదు. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఇక్కడ ఇచ్చిన సంవత్సరానికి గాను వచ్చిన ప్రాఫిట్ లేదా లాభం వచ్చేసి 40,000 రూపీస్ అని ఇచ్చారు. మనకు ఇంతకుముందే తెలిసిన ప్రకారం నెట్ ప్రాఫిట్ అంటే మరేంటో కాదు, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒక క్రెడిట్ బ్యాలెన్స్ మాత్రమే. ఇప్పుడు ఈ నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్లకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అందుకని మనం ఈ నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వైపు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఈ నెట్ ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. అయితే మనం ఇంతవరకు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు దాని ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని టైటిల్ని రాద్దాం. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని సూచించడానికి వరుసగా డిఆర్ మరియు సిఆర్ హెడర్లని రాద్దాం. ఇప్పుడు కొన్ని కాలమ్స్ని డ్రా చేద్దాం. డెబిట్ సైడ్ వైపు పర్టిక్యులర్స్, ఆ తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ కాలమ్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు క్రెడిట్ సైడ్ పర్టిక్యులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాద్దాం. ఇది నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన ప్రాఫిట్ అమౌంట్ 40,000 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు ఈ ప్రాబ్లం పూర్తిగా నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్ల మధ్య డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉద్దేశించబడింది. అందుకని ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో వేరే ఏ ఎంట్రీ కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం నేరుగా నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్ల మధ్య పంచడానికి ముందుకెళ్దాం. ఆ తర్వాత మనకు ప్రాబ్లంలో పార్ట్నర్లు తమ ప్రాఫిట్ని 5:4:1 రేషియో లేదా నిష్పత్తిలో పంచుకుంటారు అని ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ రేషియో లేదా నిష్పత్తి ప్రకారం ఒక్కొక్క పార్ట్నర్కి వచ్చే నెట్ ప్రాఫిట్ షేర్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. అయితే మనం ఈ క్యాలిక్యులేషన్ చేయబోయే ముందు మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. మనకిక్కడ ఏమిచ్చారంటే పార్ట్నర్ కాకుకి కనీసం 5,000 రూపీస్ అతని షేర్ ఆఫ్ ప్రాఫిట్ కింద రావాలి అని ఇచ్చారు. అతని ప్రాఫిట్ షేర్ ఎంతకంటే తక్కువ ఉండకూడదు. అది 5,000 రూపీస్ కంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ 5,000 రూపీస్ కంటే తక్కువ ఉండకూడదు. మనకు ఇంకా ఏమిచ్చారంటే కాకుకు ప్రాఫిట్ షేర్ కింద కనీస అమౌంట్ని ఇచ్చే గ్యారంటీని మిగతా ఇద్దరు పార్ట్నర్స్ పింకీ మరియు దీప్తిలు తీసుకున్నారు. ఒకవేళ ఏదైనా లోటుంటే అది మిగతా ఇద్దరు పార్ట్నర్స్ పింకీ మరియు దీప్తిలు సమానంగా భరించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ లోటుని మిగతా ఇద్దరు పార్ట్నర్లు సమానంగా భరించాలి.
కాబట్టి వర్కింగ్ నోట్స్ సెక్షన్లో ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ పార్ట్నర్ల మధ్య ప్రాఫిట్ని షేర్ చేయడానికి సంబంధించింది అని తెలియడానికి ముందు ప్రాఫిట్ షేరింగ్ అని ఒక హెడర్ని రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ని ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం అని తెలియడానికి ఒక సబ్ హెడర్ని రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ పింకీ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ 50,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ ఆమె ప్రాఫిట్ షేరింగ్ రేషియో 5/10. 10లో 0ని 50,000 రూపీస్లో ఒక 0తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనం మిగిలిన 4,000 రూపీస్ మరియు 5లని మల్టిప్లై చేస్తే మనకు 20,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ పింకీ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ దీప్తి యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ 40,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ ఆమె ప్రాఫిట్ షేరింగ్ రేషియో 4/10. 10లో 0ని 10,000 రూపీస్లో ఒక 0తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనం మిగిలిన 4,000 రూపీస్ మరియు 4లని మల్టిప్లై చేస్తే మనకు 16,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ దీప్తి యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ కాకు యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ 40,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 1/10. 10లో 0ని 10,000 రూపీస్లో ఒక 0తో క్యాన్సిల్ చేద్దాం. ఈ క్యాలిక్యులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 4,000 రూపీస్. ఇది పార్ట్నర్ కాకు యొక్క ప్రాఫిట్ షేర్. అయితే మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే పార్ట్నర్ కాకుకి 5,000 రూపీస్ గ్యారెంటీడ్ ప్రాఫిట్ రావాలి అని ఇచ్చారు. అయితే ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం మనకు అతని ప్రాఫిట్ షేర్ వచ్చేసి 4,000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఈ 4,000 రూపీస్ వచ్చేసి 5,000 రూపీస్ కంటే తక్కువ కదా. అందుకని మనం దీని తేడాని కనుక్కొని ఈ తేడాని ఇతర పార్ట్నర్స్ ప్రాఫిట్ షేర్ నుండి అడ్జస్ట్ చేస్తాం. ఇంకో రకంగా చెప్పాలంటే మనం ఇతర పార్ట్నర్స్ ప్రాఫిట్ షేర్ అమౌంట్ని తగ్గించి పార్ట్నర్ కాకు గ్యారెంటీడ్ ప్రాఫిట్ షేర్ అమౌంట్ 5,000 రూపీస్ వచ్చే విధంగా అతని ప్రాఫిట్ షేర్ అమౌంట్ని అడ్జస్ట్ చేస్తామన్నమాట. బై ద వే మనం ప్రాఫిట్ షేర్లో ఈ తేడాని డెఫిషియన్సీ అంటాము. సో కాకు ప్రాఫిట్ షేర్ డెఫిషియన్సీ వచ్చేసి అతని గ్యారెంటీడ్ ప్రాఫిట్ అమౌంట్ 5,000 రూపీస్ మైనస్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసిన అతని ప్రాఫిట్ షేరింగ్ అమౌంట్ 4,000 రూపీస్. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మనకు దీని విలువ 1,000 రూపీస్ వస్తుంది. సో ఈ డెఫిషియన్సీని మిగతా ఇద్దరు పార్ట్నర్ల ప్రాఫిట్ అమౌంట్ నుండి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే ఈ లోటుని మిగతా ఇద్దరు పార్ట్నర్లు పింకీ మరియు దీప్తిలు సరిసమానంగా లేదా 1:1 నిష్పత్తి ప్రకారం పూరించాలి అని ఇచ్చారు. ఇప్పుడు పార్ట్నర్ పింకీ లేదా దీప్తి చేయాల్సిన కంట్రిబ్యూషన్ వచ్చేసి డెఫిషియన్సీ అమౌంట్ 1,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ వారి డెఫిషియన్సీ షేరింగ్ రేషియో 1/2. ఇప్పుడు 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 500s are. దీని రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 500 రూపీస్. ఇది పార్ట్నర్ కాకు ప్రాఫిట్ అమౌంట్లో డెఫిషియన్సీకి పార్ట్నర్ పింకీ లేదా దీప్తి చేయాల్సిన కంట్రిబ్యూషన్. ఈ కంట్రిబ్యూషన్స్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రతి పార్ట్నర్ యొక్క యాక్చువల్ ప్రాఫిట్ ఎంతో కనుక్కుందాం. ఇప్పుడు పార్ట్నర్ పింకీ యొక్క యాక్చువల్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం కనుక్కున్న ప్రాఫిట్ 20,000 రూపీస్ మైనస్ పార్ట్నర్ కాకు ప్రాఫిట్ షేర్లో డెఫిషియన్సీని పూరించడానికి ఆమె కంట్రిబ్యూషన్ 500 రూపీస్. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 19,500 రూపీస్ వస్తుంది. ఇప్పుడు పార్ట్నర్ దీప్తి యొక్క యాక్చువల్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం కనుక్కున్న ప్రాఫిట్ 16,000 రూపీస్ మైనస్ పార్ట్నర్ కాకు ప్రాఫిట్ షేర్లో డెఫిషియన్సీని పూరించడానికి ఆమె కంట్రిబ్యూషన్ 500 రూపీస్. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 15,500 రూపీస్ వస్తుంది. ఇకపోతే చివరిగా పార్ట్నర్ కాకు ప్రాఫిట్ షేర్ వచ్చేసి అతని గ్యారెంటీడ్ ప్రాఫిట్ అమౌంట్ 5,000 రూపీస్ అన్నమాట. ఇప్పుడు ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ నుండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి ప్రతి పార్ట్నర్ కోసం ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకో రకంగా చెప్పాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ నుండి మనం ప్రాఫిట్ అమౌంట్ని తగ్గిస్తున్నాం. కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని డెబిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మనం ఈ ప్రాఫిట్ షేర్ అమౌంట్ని ప్రతి పార్ట్నర్ యొక్క క్యాపిటల్ అమౌంట్కి యాడ్ చేస్తున్నాం కాబట్టి పార్ట్నర్ల క్యాపిటల్స్ విలువ పెరుగుతోంది. కాబట్టి మనం ప్రతి పార్ట్నర్ యొక్క పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ప్రాఫిట్ని పంపకం చేయడానికి సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ని చూపమని అడిగారు. చూడండి, మనం జర్నల్ ఎంట్రీస్లో ఈ ట్రాన్సాక్షన్స్ని 2 రకాలుగా రికార్డ్ చేయొచ్చు. మొదటి మెథడ్లో మనం మొత్తం ట్రాన్సాక్షన్ని ఒకే ఒక సింగిల్ కాంపౌండ్ ఎంట్రీగా రికార్డ్ చేస్తాం. అంటే మనం ప్రతి పార్ట్నర్కి సంబంధించిన యాక్చువల్ ప్రాఫిట్ షేర్ని రికార్డ్ చేస్తాం. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ని జర్నలైజ్ చేయడానికి జర్నల్ ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం.
ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి చెందిన డెబిట్ ఎంట్రీని రాద్దాం. తర్వాత ఇది డెబిట్ ఎంట్రీ అని సూచించడానికి డిఆర్ టెక్స్ట్ని కూడా రాద్దాం. తర్వాత సంబంధిత డెబిట్ అమౌంట్ 40,000 రూపీస్ని డెబిట్ అమౌంట్ కాలంలో రాద్దాం. ఇప్పుడు కొంత మార్జిన్ని వదిలేసి పార్ట్నర్ పింకీ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని రాద్దాం. మీరు గుర్తు చేసుకోండి, మనం క్రెడిట్ ఎంట్రీలని 2తో స్టార్ట్ చేస్తాం కదా. తర్వాత పార్ట్నర్ పింకీకి సంబంధించిన క్రెడిట్ అమౌంట్ 19,500 రూపీస్ని రాద్దాం. తర్వాత పార్ట్నర్ దీప్తి క్రెడిట్ ఎంట్రీని చూపడానికి టు దీప్తీస్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత సంబంధిత క్రెడిట్ అమౌంట్ 15,500 రూపీస్ని క్రెడిట్ అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత పార్ట్నర్ కాకు క్రెడిట్ ఎంట్రీని చూపడానికి టు కాకూస్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత సంబంధిత క్రెడిట్ అమౌంట్ 5,000 రూపీస్ని క్రెడిట్ అమౌంట్ కాలంలో రాద్దాం. ఇప్పుడు దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ లేదా నెరేషన్ వచ్చేసి పార్ట్నర్ల మధ్య ప్రాఫిట్ పంపిణీ కావడం. దీంతో మనం ప్రాఫిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం సింగిల్ కాంపౌండ్ ఎంట్రీని జనరలైజ్ చేసేసాం. ఇప్పుడు మనం ప్రాఫిట్ని పంపిణీ చేయడానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయడానికి రెండో పద్ధతి ఒకటి ఉంది. ఇక్కడ మనం ముందు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం వచ్చే నెట్ ప్రాఫిట్ని ట్రాన్స్ఫర్ చేయడాన్ని రికార్డ్ చేస్తాం. ఈ విధానంలో కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని డెబిట్ మరియు ప్రతి పార్ట్నర్ కోసం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. కాబట్టి ముందు మనం షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ మరియు డెఫిషియన్సీలని వేరేగా రికార్డ్ చేయబోతున్నామని సూచించడానికి ఒక హెడింగ్ని రాద్దాం. తర్వాత జర్నల్ ఫార్మాట్ని తయారు చేద్దాం. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన డెబిట్ ఎంట్రీ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో అని రికార్డ్ చేద్దాం. తర్వాత ఇది డెబిట్ ఎంట్రీ అని సూచించడానికి డిఆర్ అని రాద్దాం. తర్వాత సంబంధిత డెబిట్ అమౌంట్ 40,000 రూపీస్ని డెబిట్ అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత మొదటి క్రెడిట్ ఎంట్రీని పార్ట్నర్ పింకీ క్యాపిటల్ అకౌంట్లో రాద్దాం. తర్వాత సంబంధిత క్రెడిట్ అమౌంట్ 20,000 రూపీస్ని క్రెడిట్ అమౌంట్ కాలంలో రాద్దాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనం రికార్డ్ చేసిన అమౌంట్ వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసిన ప్రాఫిట్ షేర్, ఇది యాక్చువల్ ప్రాఫిట్ కాదు. తర్వాత రెండో క్రెడిట్ ఎంట్రీని పార్ట్నర్ దీప్తి క్యాపిటల్ అకౌంట్లో రాద్దాం. తర్వాత దీనికి సంబంధించిన క్రెడిట్ అమౌంట్ 16,000 రూపీస్ని క్రెడిట్ అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత మూడో క్రెడిట్ ఎంట్రీని పార్ట్నర్ కాకు క్యాపిటల్ అకౌంట్లో రాద్దాం. తర్వాత దీనికి సంబంధించిన క్రెడిట్ అమౌంట్ 4,000 రూపీస్ని క్రెడిట్ అమౌంట్ కాలంలో రాద్దాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది గ్యారంటీడ్ ప్రాఫిట్ అమౌంట్ కాదు, ఇది ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసిన ప్రాఫిట్ షేర్ అమౌంట్. తర్వాత ఈ ట్రాన్సాక్షన్ డిస్క్రిప్షన్ లేదా నెరేషన్ ప్రాఫిట్ని పార్ట్నర్ల మధ్య వారి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం పంపిణీ చేయడం అని రాద్దాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డెఫిషియన్సీకి సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ని రికార్డ్ చేయడం. చూడండి, ఇక్కడ ఇద్దరు పార్ట్నర్లు పింకీ మరియు దీప్తిలు వాళ్ల ప్రాఫిట్ షేర్లో కొంత భాగాన్ని పార్ట్నర్ కాకు యొక్క గ్యారంటీడ్ ప్రాఫిట్ అమౌంట్ రావడం కోసం కంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ల క్యాపిటల్స్ ఈ మేరకు తగ్గుతాయి. చూడండి, మనం ప్రాఫిట్ షేర్ని వాళ్ల క్యాపిటల్ అమౌంట్స్కి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ల ప్రాఫిట్ వాళ్ల క్యాపిటల్ అకౌంట్స్లో జమ అయిపోయింది. అందుకని నేను వాళ్ల క్యాపిటల్స్ తగ్గుతాయి అని చెప్తున్నాను. కాబట్టి వాళ్ల క్యాపిటల్ అకౌంట్స్ తగ్గుతున్నాయి కాబట్టి మనం ఇద్దరు పార్ట్నర్లు పింకీ క్యాపిటల్ అకౌంట్ ఆ తర్వాత దీప్తి క్యాపిటల్ అకౌంట్లని డెబిట్ చేయాలి. అలాగే పార్ట్నర్ పింకీ మరియు దీప్తిల క్యాపిటల్ అకౌంట్స్ నుండి తగ్గించిన క్యాపిటల్స్ని మనం పార్ట్నర్ కాకు క్యాపిటల్ అకౌంట్కి కలుపుతున్నాం. ఇంకో రకంగా చెప్పాలంటే పార్ట్నర్ కాకు క్యాపిటల్ అమౌంట్ పెరుగుతోంది. సో మనం పార్ట్నర్ కాకు క్యాపిటల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ ట్రాన్సాక్షన్ని జర్నలైజ్ చేద్దాం. ముందు పార్ట్నర్ పింకీ క్యాపిటల్ అకౌంట్ని డెబిట్ ఎంట్రీగా రాద్దాం. తర్వాత ఇది డెబిట్ ఎంట్రీ అని సూచించడానికి గాను డిఆర్ టెక్స్ట్ని రాద్దాం. తర్వాత సంబంధిత డెబిట్ అమౌంట్ 500 రూపీస్ని డెబిట్ అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత పార్ట్నర్ దీప్తి క్యాపిటల్ అకౌంట్ని తరువాతి డెబిట్ ఎంట్రీగా రాద్దాం. తర్వాత ఇది కూడా డెబిట్ ఎంట్రీ అని సూచించడానికి డిఆర్ టెక్స్ట్ని రాద్దాం. తర్వాత సంబంధిత డెబిట్ అమౌంట్ 500 రూపీస్ని డెబిట్ అమౌంట్ కాలంలో రాద్దాం. ఇప్పుడు కొంత మార్జిన్ వదిలి పార్ట్నర్ కాకు క్యాపిటల్ అకౌంట్ని క్రెడిట్ ఎంట్రీగా రాద్దాం. తర్వాత సంబంధిత క్రెడిట్ అమౌంట్ 1,000 రూపీస్ని క్రెడిట్ అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత ఈ ట్రాన్సాక్షన్ డిస్క్రిప్షన్ లేదా నెరేషన్ కాకు ప్రాఫిట్లో డెఫిషియన్సీని మిగతా పార్ట్నర్స్ పింకీ మరియు దీప్తి కంట్రిబ్యూట్ చేయడం అని రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన ఎంట్రీస్ని వదిలేసి మనం నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన ఎంట్రీస్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ అని ఒక సబ్ హెడర్ని రాద్దాం. ఇప్పుడు టు పింకీస్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం.
ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ పింకీ ప్రాఫిట్ షేర్ 20,000 రూపీస్ని రాద్దాం. దీని నుండి పార్ట్నర్ కాకు గ్యారెంటీడ్ ప్రాఫిట్లో డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ పింకీ యొక్క కంట్రిబ్యూషన్ని తీసేద్దాం. ఇది 500 రూపీస్. ఇప్పుడు 20,000 రూపీస్ నుండి మనం 500 రూపీస్ని తీసేస్తే మనకు 19,500 రూపీస్ వస్తుంది. మనం ఈ అమౌంట్ని అమౌంట్ కాలంలో రాద్దాం. ఇప్పుడు టు దీప్తిస్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ దీప్తి ప్రాఫిట్ షేర్ 16,000 రూపీస్ని రాద్దాం. దీని నుండి పార్ట్నర్ కాకు గ్యారెంటీడ్ ప్రాఫిట్లో డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ దీప్తి యొక్క కంట్రిబ్యూషన్ని తీసిద్దాం. ఇది 500 రూపీస్. ఇప్పుడు 16,000 రూపీస్ నుండి మనం 500 రూపీస్ని తీసేస్తే మనకు 15,500 రూపీస్ వస్తుంది. మనం ఈ అమౌంట్ని అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత టు కాకుస్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ కాకు ప్రాఫిట్ షేర్ 4,000 రూపీస్ని రాద్దాం. దీనికి ఇతర పార్ట్నర్ల నుండి సమకూరిన డెఫిషియన్సీస్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ పింకీ కంట్రిబ్యూషన్ 500 రూపీస్ని రాద్దాం. తర్వాత ఈ డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ దీప్తి కంట్రిబ్యూషన్ 500 రూపీస్ని రాద్దాం. ఇప్పుడు 4,000 రూపీస్కి మనం 2 500 రూపీస్లని యాడ్ చేస్తే మనకు 5,000 రూపీస్ వస్తుంది. మనం ఈ అమౌంట్ని అమౌంట్ కాలంలో రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 40,000 రూపీస్ అవుతుంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 40,000 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.